పుష్పాభిషేకం 3వ భాగం. 2వ భాగంలో సూర్యం ప్రవర్తనతో తల్లిదండ్రులు దిగులు పడి మంచాన పడతారు. ఆ విషయం తెలిసినా కూడా సూర్యం పట్టించుకోడు. ఇక జ్యోతిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. కానీ మామ కూతురు నీరజ అతని వెంట పడుతుంది. కథ కొనసాగుతుంది. సూర్యం మద్రాస్ మీటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చి 2 రోజులవుతోంది. జ్యోతి ఇంతవరకు కనబడలేదు. కారణం ఏమిటి అని ఆలోచించసాగాడు. కరాటే స్కూల్ దగ్గరకు వచ్చిందేమోనని వెళ్ళి అడిగాడు. 2 రోజుల నుంచి రావటం లేదని చెప్పారు. కారణం ఏమిటి చెప్పమా? వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళమ్మ నాన్న ఏమనుకుంటారు? పెళ్లి కాని పిల్లతో స్నేహాలు ఏమిటని నిలదీస్తే వెళ్లకుండా ఉంటే జ్యోతిని చూడందే తను బ్రతకలేడు. ఒకవేళ ఊళ్ళో లేదేమో, ఉంటే తనను చూడందే జ్యోతి ఉండలేదు. ఎవరేమనుకుంటే ఏమిటి? జ్యోతి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. బట్టలు వేసుకుని బయటికి బయలుదేరబోయాడు. ఎదురుగా జ్యోతి కాదు, నీరజ. నీరజను చూడగానే ఏమిటిలా ఊడిపడ్డావు అని ప్రశ్నించాడు. సూట్ కేస్ కింద పెట్టి, ఎంత మోసం చేశావు బావా? ఉదయమే ఉంటాను అని చెప్పి వచ్చేస్తావా? నీకోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాను. మనసంతా ఒక రకంగా ఉంది. సుబ్బారావు అంకుల్ దగ్గర నీ అడ్రస్ తీసుకొని హైదరాబాద్లో ఉండలేక వచ్చేశాను. ఎన్నాళ్ళుంటావు? పెద్ద సూట్ కేసు చూసి అడిగాడు. అదేమిటి బావా, కాబోయే భార్యని ఎన్నాళ్ళు ఉంటావని ప్రశ్నిస్తావేమిటి? అసలు ఏమిటి నీ ఉద్దేశం? నా ఇష్టం వచ్చిన నాళ్ళు ఉంటాను, నువ్వు ఉండలేవు నవ్వుతూ అన్నాడు. ఉంటాను. పొద్దున్నే మన ఇద్దరికీ తర్కవాదన ఎందుకు? ఆ సూట్ కేసు లోపల పెట్టి ఆ ఫ్లాస్క్లో కాఫీ ఉన్నాయి, పోసుకుని తాగు. బావగారి కాఫీ అమోఘం. మన వంట ఒకసారి తింటే మరలా జన్మలో మర్చిపోవు. ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని టవల్తో తుడుచుకొని ఫ్లాస్క్లో కాఫీ గ్లాస్లో పోసుకుంటూ, బావా నువ్వు తాగవా అడిగింది. నేను తాగాను. అయితే నేను వస్తానని నీకు ముందే తెలుసన్నమాట. కలగన్నాను. బావా, కలలో ముద్దు పెట్టావా? నా పర్మిషన్ లేకుండా ఇంకేమైనా చేసావా? ఎప్పుడు ముద్దుల గొడవేనా? ఇంకో ఆలోచన రాదా? ఇంకో ఆలోచన ఎందుకు లేదు? పిల్లల్ని కనాలని, వాళ్ళని పెంచి పెద్ద చెయ్యాలని, ఒకరిని డాక్టర్ని, ఇంకొకరిని ఇంజనీర్ని. ఇంకాపు. పిల్లలంటే నీకు ఇష్టం లేదా? నాకు ఇష్టం లేనివి చాలా ఉన్నాయి. నాకు పిల్లలంటే ఎంత ముద్దో. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. వెంటనే రా బావా. అలాగే బావా, బయట మాత్రం భోజనం చేయొద్దు. నువ్వు వచ్చేటప్పటికి వంట చేస్తాను. పోపు డబ్బా పక్కన పంచదార బెల్లం ఉన్నాయి. అవసరమైతే నీ వంటలో ఉపయోగించు. ఎక్కిరించవద్దులే బావా. నా చేతి వంట తిన్నావంటే నీ చేతి వంట వైకుంఠ యాత్ర. గోవిందా గోవిందా. ఈరోజు చూస్తావుగా, జన్మలో మర్చిపోను. మావారిగానే ఉండాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. వంట చెయ్యి, వస్తాను. బయటకు వెళ్ళిపోయాడు. నడుచుకుంటూ కాలేజీ దగ్గరికి వెళ్ళాడు. జ్యోతి రాలేదు. జ్యోతి స్నేహితురాలు రాధను ఎన్ని రోజులుగా రావటం లేదని ప్రశ్నించాడు. 2 రోజులుగా కాలేజీకి రావటం లేదని చెప్పింది. కారణం తనకు తెలియదని చెప్పింది. జ్యోతి ఇంటికి వెళ్దామా వద్దా అనే సందిగ్ధావస్థలో పడ్డాడు. తనకు కాలేజీ టైం కావటంతో ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళాడు. సూర్యం కాలేజీ నుండి ఇంటికి రాగానే, బావా పెందలాడే వచ్చావుగా, సినిమాకి వెళ్దామా? నేనిప్పుడు కాలేజీ నుంచి వస్తున్నాను. మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాలి. ఇప్పుడేం ఉద్యోగం? బ్రతకడం కోసం. మనకి చాలా డబ్బుందిగా బావా, ఫ్యాక్టరీలు, బ్యాంక్ అకౌంటు దృష్టిలో పెట్టుకొని అంది. నా కష్టార్జితంతో నేను బ్రతకాలనుకుంటున్నాను. ఏమిటో బావా, మనకంత డబ్బుందా? నువ్వు కష్టపడాల్సిందేమిటి? అవన్నీ నీకిప్పుడు అర్థం కావు అంటూ ట్యాప్ వదిలి బకెట్ నిండా నీళ్లు పట్టుకొని కాళ్ళు చేతులు సబ్బు పెట్టి కడుక్కొని టవల్తో తుడుచుకొని నీట్గా తయారయ్యాడు. మరలా ఎన్ని గంటలకు వస్తావు? రాత్రికి. అదే ఎన్ని గంటలకి? ఎందుకు? నువ్వు వచ్చేదాకా నేను భోజనం చెయ్యను. తొందరగా రా. నాకు అసలే ఆకలి ఎక్కువ. నీకు తెలుసుగా, కొత్త వాతావరణం, భయంగా ఉంది. తొందరగా రా బావా, బొంగముతి పెట్టి అంది. తొందరగా వస్తాను, మర్చిపోవద్దు. డైరీ తీసుకుని బయటికి వెళ్ళాడు. నీరజ మనసంతా దిగులుగా ఉంది. బావగారి సంగతి అసలేమీ అర్థం కావటం లేదు. ఏమిటో పిచ్చి మనిషి, చాదస్తం. అంత ఆస్తి ఉన్నా అత్తయ్య మామయ్యలను వదిలేసి వచ్చాడు. తను పెళ్లి చేసుకుని హైదరాబాద్ తీసుకెళ్ళాలి. గోడ గడియారం 6 గంటలు కొట్టడంతో ఈ లోకంలోకి వచ్చింది. చిందరవందరగా పడి ఉన్న పుస్తకాలు సర్దటం మొదలుపెట్టింది. ఇంతలో తలుపు ఎవరో కొట్టిన చప్పుడయింది. బావ అప్పుడే వచ్చాడేమో, వెధవ ఉద్యోగం పోతే బాగుండును అనుకుంటూ తలుపు తీసింది. ఎదురుగా ప్యాంటు షర్టు వేసుకున్న అమ్మాయి. మీరెవరండి? నీరజను చూసి జ్యోతి ప్రశ్నించింది. మా ఇంటికి వచ్చి మీరెవరో అని అడుగుతారేమిటి? సారీ, నాలుగు కొరుక్కుంది. ఇంతకీ నువ్వెవరు? నీరజ గట్టిగా అడిగింది.
నా పేరు జ్యోతి, ఫైనల్ BA చదువుకుంటున్నాను. సూర్యం గారి కోసం వచ్చాను. ఇప్పుడే బయటికి వెళ్ళారు. నా గురించి చెప్పాను కానీ మీరెవరో చెప్పలేదు. సూర్యం మీకేమవుతాడు? అలా అడుగు, చెప్తాను. సూర్యం ఎవరనుకున్నావు? నా స్వంత బావ. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. తన మనసులోని అభిప్రాయం కల్లా కపటం లేకుండా చెప్పింది. జ్యోతికి తల గిర్రును తిరిగింది. తడబడుతున్న గొంతుతో అలా అని సూర్యం చెప్పాడా? జ్యోతి అడిగింది. ఇద్దరం అనుకున్నాం. ఇంకేమనుకున్నారు? ఇంకేమనుకుంటే నీకెందుకు? సూర్యం నా స్నేహితుడు, అన్ని విషయాలు నాతో చెప్తాడు. నా విషయం ఎప్పుడన్నా చెప్పాడా? జ్యోతి తెలివిగా, చిన్నప్పటి నుంచి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి లేకుండా బ్రతకలేను. నేనంటే ఆ అమ్మాయికి ప్రాణం. నేను లేందే ఆ అమ్మాయి బ్రతకలేదు అని చెప్పాడు. క్లూ లాగటానికి అడిగింది. అయితే ఆ అమ్మాయిని నేనే. కావాలంటే ఈ పత్రికలో పడ్డ మా ఫోటోలు, ఇంటర్వ్యూ చూడండి. సూట్ కేసులోని చైతన్యప్రభ కాపీ ఒకటి తీసుకొచ్చి ఇచ్చింది. ఇంటర్వ్యూ, వారి ఫోటోలు చూసి జ్యోతికి తల తిరిగిపోయింది. ఎలా ఉంది? పక్కన మీరున్నారుగా. మా బాబు పక్కన కూర్చోవాలంటే నాకే సిగ్గనిపించింది. అందుకే తల వంచుకొని కూర్చున్నాను. చూడండి, తల కొంచెం పైకెత్తినట్లయితే ఇంకా బాగుండేది కదండీ. అమాయకంగా అంది నీరజ. కక్కలేక మింగలేక. ఇప్పుడైనా చాలా బాగున్నారు. పెళ్లి కల మీ ముఖంలో ఉట్టిపడుతోంది. ఆ మాట అనేటప్పటికీ బావతో పెళ్ళైనట్లే సంబరపడిపోయింది. వెంటనే ఎక్కడలేని గౌరవం వచ్చింది. రండి, ఇప్పుడు దాకా నిలబడే మాట్లాడుతున్నారు, వచ్చి కూర్చోండి. పర్వాలేదు, కాఫీ తెస్తాను, కూర్చోండి. కుర్చీ వేసింది. వస్తాను, టైం అవుతుంది. మా బావకేం చెప్పను? వచ్చి వెళ్ళానని చెప్పండి చాలు. ఇంకా ఇంటికి రావటానికి కుదరదు అని చెప్పండి. అలాగే చైతన్యప్రభ కాపీ మీరు ఒకటి తీసుకువెళ్ళండి. అక్కర్లేదు. పర్లేదు, తీసుకెళ్ళండి, నా దగ్గర చాలా ఉన్నాయి. బలవంతంగా ఒక పుస్తకం చేతికిచ్చింది. తీసుకోక తప్పింది కాదు. బాధగా ఇంటికి వెళ్ళిపోయింది. నీరజ వంట పనిలో నిమగ్నమైంది. గంటలు భారంగా దొర్లుతున్నాయి. సూర్యం ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 10 అయింది. సూర్యం వచ్చేటప్పటికి వచ్చి రాని వంటతో చేతులు కాల్చుకుని అన్నీ సిద్ధం చేసింది. బావా, వేడినీళ్ళు బాత్రూంలో పెట్టాను. పర్వాలేదే. అప్పుడే ఏమైంది? ముందు ముందు చూడు. సూర్యం టవల్ కట్టుకొని బాత్రూంలోకి వెళ్ళి బకెట్లో నీళ్లు వేడి చూద్దామని చెయ్యి పెట్టి కెవ్వుమని కేక వేశాడు. ఏమైంది బావా? పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ నీళ్లు మనుషులు పోసుకోవటానికేనా? వేలు చూడు ఉబ్బిపోయింది. సారీ బావా. పైట కొంగు చింపి వేలుకి కట్టింది. బ్యాండేజీ కడతారా? కొత్త చీర చించుకుంటారా? నీకన్నా ఈ చీర ఎక్కువ కాదు. నీకు పిచ్చి ఇంకా తగ్గలేదు. నా పిచ్చి తర్వాత ఆ వేడినీళ్ళు పక్కన చన్నీళ్లు లేవు. నువ్వు చెప్పాలా? చెప్పకపోతే నీకు తెలియదు బావా. ఒక చేతితో స్నానం ఎలా చేస్తావు? నేను చేయించనా? సబ్బు తీసుకుంది రుద్దటానికి. నేను చిన్నపిల్లవాణ్ణి కాదు అంటూ సబ్బు తీసుకొని అలాగే రుద్దుకున్నాడు. తొందరగా స్నానం కానీ, ఆకలి మండిపోతుంది. నిన్ను భోజనం చెయ్యమన్నాను కదా. నువ్వు లేకుండానా? గబగబా స్నానం ముగించి వంటగదిలోకి వచ్చాడు. బావా, కుడి చెయ్యి వేలుకి కట్టు ఉందిగా, నేను కలిపి నోట్లో పెడతాను. అక్కర్లేదు, రెండో చెయ్యి ఉంది. ఏమిటి బావా, నన్ను అసలు కలవనివ్వవు? మనిద్దరం కలవం, ఉత్తర దక్షిణ ధృవాలం. పెళ్ళైన తర్వాత కలుద్దాం. ముందు భోజనం కానీ. ఇద్దరు భోజనాలు ముగించారు. నీరజ, నువ్వు గదిలో పడుకో. నువ్వు? బయట పడుకుంటాను. మంచం లేదుగా. చాప, దిండు, దుప్పటి బయట వేసి తలుపు గడియ వేసుకుని లోపల పడుకో. మనమిద్దరం ఒకే మంచం మీద పడుకుందాం. ఎవరైనా చూస్తే నవ్వుతారు. ఎందుకేమిటి, కాబోయే మొగుడు పెళ్ళాలం. ఆ మాట కాకుండా ఇంకో మాట అను, బాగుంటుంది. బావా, నేను చాలా ఆశపడుతున్నాను. కానీ దురదృష్టం. నేను నిన్ను తప్ప ఎవ్వరిని పెళ్లి చేసుకోను. నేను కూడా నీతో పాటే బయట చాప మీద పడుకుంటాను. ఇంకా నేను చదువుకోవాలి. చదువుకున్న తర్వాత పడుకుందాం. నువ్వు కూడా నాతో పాటు మేల్కొని ఉంటావా? నీకోసం ఎన్నో రాత్రులు నిద్రపట్టక కలలో నిన్ను ఊహించుకుంటూ కలలు కనేదాన్ని బావా. సరి అలా అయితే బయట పడుకుందాం. కాకపోతే నువ్వు నాకు దూరంగా పడుకోవాలి. నిన్నేమీ కొరుక్కు తిననులే. తిన్నా తినేస్తావు. భయంగా ఉందా? నువ్వు ఉండగా నాకు భయం ఎందుకు? ఇంక తమరు చదువుకోవచ్చు. ఇద్దరూ దూరంగా పక్కలు వేసుకున్నారు. సూర్యం రాత్రి పొద్దుపోయే వరకు చదువుకుని నిద్రకి ఉపక్రమించాడు. నీరజ ఒక్కదానికి భయంగా ఉందని సూర్యం పక్కనే చాప తీసుకొచ్చి వేసుకొని పడుకుంది. తెల్లవారింది. సూర్యం కళ్ళు నలుముకుంటూ, ఏమిటి పక్కలో చేరావు? ఎప్పటికైనా చేరాల్సింది ఇక్కడికే కదా. సిగ్గు లేకపోతే సరి. సిగ్గు నాకా నీకా? అసలు నువ్వేం మగవాడివి? పక్కనింత అందమైన ఆడపిల్ల నుంచుకొని గుర్రు పెట్టి నిద్రపోతావు.
అదే సినిమాలో అయితే గట్టిగా కౌగిలించుకొని ఎన్నో కబుర్లు పాటలు పాడుకుంటారు. నువ్వు ఉన్నావు ఎందుకు? ఈసడించుకుంది. అందుకేనా కాళ్ళు తీసుకొచ్చి నా మీద వేశావు? ఎంత పొగరు! కాళ్ళు వేసినా కదల్లేదుగా. చిన్నపిల్లవని ఊరుకున్నాను, లేకపోతే ఏం చేసేవాడిమేమిటి? ఇదిగో ఇది చేసేవాడిని. చెవి మెలివేశాడు. అంతే కదా, ముద్దు పెట్టుకునేవాడివి కాదు కదా. నీ ముద్దు ముక్క చెక్కలవ్వా. పొద్దున లేచిన దగ్గర నుంచి ఇదే గొడవ. లేచి పాచిముఖం కడుగు బావా, క్రింద నుంచి లెగనియ్యి. అంతేనా? ముఖం కడగమంటావా? క్రింద పడుకోవడం నాకు అలవాట్లేదు బావా, నడుము నొప్పిగా ఉంది. చెయ్యన్న అందించు బావా, లెగుస్తాను. చెయ్యి అందించాడు. అందుకే నిన్ను లోపల మంచం మీద పడుకోమన్నది. పర్వాలేదులే అంటూ లేచింది. చాలా కష్టపడుతున్నావు నీకోసం. నన్ను పెళ్లి చేసుకుని నా ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవటం నీ వల్ల కాదు. హాయిగా అంకుల్ ఏ డాక్టర్నో ఇంజనీర్నో కట్నంతో కొని పెళ్లి చేస్తాడు, ఆనందంగా సంసారం చేసుకో సలహా ఇచ్చాడు. నాకు ఇష్టం లేదు. ముఖం చిన్నది చేసుకుంది. ఎందుకని? నువ్వు నాకు కావాలి. పిచ్చి బాగా ముదిరింది. తర్వాత మాట్లాడుకుందాం. ముందు కాఫీ చేస్తాను. నేను తాగను. అలక కాదు, చేస్తే నువ్వే తాగుతావు. జ్యోతి కనబడి అప్పుడే 3 రోజులవుతోంది. మనసంతా దిగులుగా ఉంది. వెంటనే రెడీ అయ్యి నీరజ ఇచ్చిన కాఫీ తాగి బయటపడ్డాడు. ఏమైనా జ్యోతిని ఈరోజు కలవాలి. కరాటే స్కూల్కి వెళ్ళాడు. జ్యోతిని గురించి ఎంక్వైరీ అడిగాడు. జ్యోతి 3 రోజుల నుంచి రావటం లేదని చెప్పారు. అప్లికేషన్లోంచి కరెక్ట్ రెసిడెన్స్ తెలుసుకున్నాడు. పరందామయ్య గారు బయట ఈజీ చైర్లో కూర్చున్నారు. సూర్యం బయట గుమ్మంలోంచి ప్రవేశించగానే నవ్వుతూ ఆహ్వానించారు. మాస్టారు బాగున్నారా? ఇంకా మేం గుర్తున్నామా? అదేమిటి మాస్టారు, మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోను. చిన్నప్పుడు మీరిచ్చిన క్రమశిక్షణ విద్యే ఈరోజు బాధ్యతాయుతుణ్ణి చేసింది. ఏమైనా నీ ఆశయాలు గొప్పవి. ఇంకా అమలుపరచాల్సింది చాలా ఉంది. నీ కథ ఇంటర్వ్యూ చైతన్య ప్రభలో చదివాను. ఎలా ఉంది? చాలా బాగుంది. ఆనందరావు అంకుల్ గారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నామన్నమాట. చిన్నప్పుడు క్లాస్లో మీ ఇద్దరికి ససేమిరా పడేది కాదు. పాత జ్ఞాపకాలు గుర్తు చేశారు. ఇప్పుడు మా ఇద్దరికి పడదు. పెళ్ళైతే తగ్గిపోతుంది. నేను నీరజను పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకోబోతున్నట్లు పత్రికలన్నీ రాస్తే నువ్వు కాదు అంటావేమిటి? కావాలిస్తే ఈ పత్రిక చూడు అంటూ చేతికందించాడు. సూర్యం పత్రిక చూసి నిజంగా ఇంటర్వ్యూ అంతా బాగా చేసి చివరిలో తను రాయవద్దు అనే విషయం హెడ్డింగ్తో గంభీరంగా రాశారు. పక్కన ఇద్దరి ఫోటోలు వేశారు. సూర్యానికి చిర్రెత్తిపోయింది. కళ్ళు చిట్లించుకున్నాడు. ఇప్పుడు జ్యోతి ఎక్కడుంది? సూర్యం అడిగాడు. లోపలుంది. పిలవనా? అమ్మ జ్యోతి అంటూ ఇంట్లోకి కేక వేశారు. ఆమె రాలేదు. ఇంతలో చిన్న కుర్రవాడు ఒక చిన్న కాగితం తీసుకొచ్చి సూర్యానికి ఇచ్చాడు. కాగితం మనసులో చదువుకున్నాడు. సూర్యం గారికి ప్రస్తుతం మీతో మాట్లాడవలసిన పని లేదు. మీ ఆశయాలు నాకు దురాశగా ఉన్నాయి. నీరజను మీరు నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు. నాకు నచ్చిన వాడిని నేను పెళ్లి చేసుకుంటాను. నా సుఖానికి మీరు, మీ సుఖానికి నేను అడ్డుపడను. ఇంకా మిమ్మల్ని కలవాల్సిన పని లేదు. ప్రేమలో మోసపోయి మీకు ఏమీ కాని జ్యోతి. సూర్యం గట్టిగా జ్యోతి అని కేక వేశాడు. ఇంట్లో లేదు బాబు, మార్నింగ్ ట్యూషన్ ఉందట, ఇప్పుడే వెళ్ళింది. ఆ కేకకు మీనాక్షమ్మ ఇంట్లోంచి వచ్చి చెప్పింది. ఆమె అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు బాబు? ప్రస్తుతం విజయవాడలోనే ఉంటున్నాను. ఇంతవరకు మమ్మల్ని కలవలేదు. జ్యోతి కాలేజీలో కనబడుతుంది. ఏమిటో బాబు, జ్యోతిది ఒక రకమైన పిచ్చి. చిన్నప్పటి నుంచి మగవాడితో తీసిపోరాదని దాని ఆశ. వేషభాషల్లో అయితే మార్పు ఉంది, కానీ భగవంతుడు ఆడపిల్లను హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్ని కష్టాలతో సృష్టించాడో తెలుసుగా. జ్యోతివాదన కరెక్ట్ వాదన నువ్వు నేను అనుకోగానే సరిపోతుందా? మీనాక్షమ్మ ప్రశ్నించింది. లోకం చేత నమ్మిస్తుంది. ఏమిటో దాని పిచ్చి. ఇంక నేను వస్తానండి, నమస్కారం. పరంధామయ్య మీనాక్షమ్మ దగ్గర సెలవు తీసుకున్నాడు. ఇటు వచ్చినప్పుడు కలువు బాబు. అలాగే. మనసంతా కసితో చరచరా ఇంటికి కోపంగా వచ్చాడు. నీరజ అని గట్టిగా కేక వేశాడు. ఇంట్లోంచి బయటకు వస్తూ, ఏమిటి బావా అంత గట్టిగా కేకలేస్తున్నావు? నాకేమైనా చెవుడనుకున్నావా? నిన్న నా కోసం ఇంటికి ఎవరొచ్చారు? ఒక అమ్మాయి వచ్చింది. నీకేం చెప్పింది? సూటిగా ప్రశ్నించాడు. నువ్వే చెప్పావట కదా, నేను చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి అంటే ప్రాణం, నన్ను గురించి ఇంకా ఇదిగా చెప్పావట అని నీతో చెప్పానా? నాతో చెప్పినట్లయితే స్ట్రాంగ్ కిస్ ఇచ్చేదాన్ని. నీ కిస్సులు పక్కన పెట్టు. ఆ తర్వాత ఇంకేమనుకున్నారు? ఇంకేముంది అనుకోవటానికి?
మా బావ నేను పెళ్లి చేసుకోబోతున్నాం, కావాలంటే ఈ పత్రిక చూడు అని ఒక కాపీ ఇచ్చాను అమాయకంగా చెప్పింది. అవి నీకెక్కడివి? నేను హైదరాబాద్ నుంచి వస్తూ అక్కడే ఒక 50 కాపీలు కొన్నాను, అందరికీ పంచుతూ వస్తున్నాను. అవును మరి, నా మతిమండా నీకు చూపించలేదు కదూ అంటూ పుస్తకం తేబోయింది. అక్కర్లేదు, అవేమైనా శుభలేఖలా? అందుకే తెలిసిన వారందరికీ ఒక పుస్తకం ఇచ్చాను. తప్పున్నరా? కళ్ళురిమాడు. ఏమిటి బావా, ఆ మగరాయుడి గురించి అంత నిగ్గదీసి అడుగుతావు? కాబోయే పెళ్ళాన్ని అంత చులకనగా మాట్లాడతావేమిటి? అసలు దానికి నీకు సంబంధం ఏమిటి? ఎవరో బజార్ దాని గురించి అంత బాధపడతావు? అది దాని మగ డ్రస్సు, దానితో మాట్లాడుతుంటే నాకు డోకొచ్చిందనుకో. ఇంకోసారి ఆ మాట అన్నావంటే చెంప పగిలిపోతుంది. అంటాను 100 సార్లు అంటాను. సూర్యం కోపం తారాస్థాయికి చేరింది. లాగి చెంప మీద ఒకటిచ్చాడు. నీరజ దెబ్బకి కింద పడిపోయింది. 5 ఏళ్ళు ముద్ర చెంప మీద గుర్తుపడింది. సూర్యం గబగబా ఇంట్లోకి వెళ్ళి నీరజ సూట్ కేసు సర్ది విసిరి బయట పడేశాడు. నువ్వు ఇంక వెళ్ళిపోవచ్చు. బావా, నువ్వు కొట్టినా చంపినా నేను నిన్ను విడిచి వెళ్ళను బావా అంటూ కాళ్లను పెనవేసుకుంది. ఛే, నన్నొదులు, కాళ్ళు విదిలించాడు. అంత చేయరాని తప్పు నేనేం చేశానేమిటి? జ్యోతితో ఆ విధంగా మాట్లాడటమే. జ్యోతికి నీకు సంబంధం ఏమిటి? జ్యోతి నాకు కాబోయే భార్య. బావా, ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. ఎక్కడో పిడుగు పడినట్లుంది. ఢమఢమ శబ్దాలు వినిపిస్తున్నాయి. అవును నీరజ, ఈ విషయం నీకింతవరకు చెప్పలేదు. జ్యోతి నా ఆశయాలకు అండ. నేను చెప్పిన విధంగా జ్యోతి తన జీవితాన్ని నాకు అంకితమిచ్చింది. నా జీవితం నీకు అర్పిస్తాను. నువ్వు చాలా లేట్ చేశావు. జ్యోతి ఏం చేసింది? జ్యోతి నేను కావాలనుకుని నా ఆశయాలకు అండగా ఉంది. నీకు పిల్లలన్నా బ్రతుకు మీద మోజు నీకు తగ్గదు. కష్టాలంటే నీకు భయం. నువ్వు ఉట్టి పిరికిదానివి. అవసరమైతే నా ప్రాణం ఇస్తాను తెగింపుగా అంది. నీ ప్రాణం దేవుడు తీసుకువెళ్లే వరకు ఇస్తావు. అంతవరకు మేం బ్రతికితే కదా. నా ఉద్యమంలో గొప్ప ఆశయం 100 ఏళ్ళు పిరికిగా బ్రతకటం కాదు, మధ్యలోనే అంతమొందటం. అందుకు నువ్వు ఇష్టపడవు. జ్యోతి అందుకు సమ్మతం. అందులో పిల్లలు పుట్టకుండా ఎప్పుడో ఆపరేషన్ చేయించుకుంది. ఇప్పుడు జ్యోతిని నేను తప్ప మరెవ్వరూ పెళ్లి చేసుకోవటానికి ముందుకు రారు. నీకు బ్రతుకు మీద మోజుంది, పిల్లలంటే ఆశ ఉంది, కావాల్సినంత డబ్బుంది, అనుభవించాల్సిన సుఖాలు చాలా ఉన్నాయి. అవన్నీ అంకుల్ నీకు కొనిపెడతారు. అర్థమయ్యేటట్లు వివరంగా చెప్పాడు. బావా, నోరు వెళ్ళబెట్టింది. సూర్యం మరలా నా జీవిత ఉద్యమం, నా ఊపిరి. ఆ పందెంలో నీలాంటి పిరికి పందలు పనికిరారు. అందుకే మొదటి నుంచి చెప్తున్నాను, నా మీద ఆశలు పెంచుకోవద్దని. ఇప్పటికీ మించిపోయింది లేదు. నువ్వు శుభ్రంగా అంకుల్ దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. నేను వెళ్ళను బావా, ఇప్పుడు నీ మీద ఇంకా ప్రేమ కలిగింది. నీరజ, అవును బావా, నాకు నువ్వు కావాలి అనుకున్నాను. నువ్వే సర్వస్వం అనుకున్నాను. నువ్వు ఇంకొకరిని కోరుకుంటున్నావు, తప్పులేదు. ఎవరిష్టం వారిది. నాకు నువ్వు కావాలి, నీకు జ్యోతి కావాలి. ఈ ప్రపంచంలో ప్రేమించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నువ్వు లేనిదే నేను బ్రతకలేను బావా. అది సాధ్యం కాదు. నువ్వు నాకు తాళి కట్టకపోయినా, నా మీద అనురాగం చూపించకపోయినా పర్వాలేదు. నువ్వు నా ఎదుట ఉంటే చాలు. నేను జన్మలో పెళ్లి చేసుకోను. నీ ఉద్యమంలో నేను సహకరిస్తాను. నా సర్వస్వం నీకోసం ధారపోస్తాను. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ అంది. నీరజ, ఆ గొంతులో ఆవేదన ఉంది. నీకోసం నేనేమైనా చేస్తాను. నా మూలంగా చెడిన మీ ఇద్దరి ప్రేమను మరలా చిగురింపచేస్తాను. నీరజ, అవును బావా, నా బావ సుఖంగా ఉండాలి. నాకు అదే తృప్తి. కళ్ళనీళ్లు తుడుచుకుంటూ సూట్ కేస్ మరలా గదిలో పెట్టింది. సూర్యం మనసు బావురుమంది. ఇలాంటి మనుష్యులు ఈ ప్రపంచంలో ఉంటారా అని ఆలోచించసాగాడు. గోడ గడియారం మోగింది. బావా, కాలేజీకి టైం అవుతోంది. భారంగా లేచి స్నానం చేసి 4 వెతుకులు కొరికి కాలేజీకి బయలుదేరాడు. ఏడుపుని దిగమింగుతూ, పరీక్షలు దగ్గరకొస్తున్నాయి, బాగా చదవాలి, ఇలాంటి ఆలోచనలు మనసులోకి రానివ్వవద్దు ధైర్యం చెప్పింది. సూర్యం ఏమీ మాట్లాడలేదు. మాటలు రావటం లేదు. ఏం మాట్లాడాలో తోచటం లేదు. కామ్గా కాలేజీకి వెళ్ళిపోయాడు. కాలేజీకి వెళ్ళాడన్న మాటే గాని ఇంగ్లీష్ పీరియడ్ సరిగ్గా వినలేకపోయాడు. మనస్సంతా దిగులుగా ఉంది. పక్కన రాజు తన పరిస్థితి గమనించి, ఏమిటి సూర్యం అలా ఉన్నావు? తలనొప్పిగా ఉంది. సారిడాన్ వేసుకుంటావా? అంత తలనొప్పి కాదు. టీ తాగుతావా? ఫస్ట్ పీరియడ్ గంట మోగిన వెంటనే ఇంకా కాలేజీలో ఉండలేక బయటకు వచ్చాడు. ఒళ్ళంతా భారంగా ఉంది. జ్యోతి మనస్సు నిండా నిండి ఉంది. జ్యోతి తనను అపార్థం చేసుకుంది. నీరజ చేసిన చిన్న తప్పు తమ మధ్య కలతలు రేపింది. లేకపోతే జ్యోతి తనను విడిచి ఒక్క క్షణం ఉండదు. తనకు జ్యోతి కావాలి. జ్యోతి లేనిదే తను బ్రతకలేడు. వెంటనే ఉమెన్స్ కాలేజీకి బయలుదేరాడు.
తలనొప్పిగా ఉంటే డైమండ్ టీ సెంటర్లో స్ట్రాంగ్ టీ ఒకటి తాగి కాలేజీకి బయలుదేరాడు. ఉమెన్స్ కాలేజీ ప్రెసిడెంట్ జ్యోతి కావాలని ప్యూన్ చేత కబురు చేశాడు. జ్యోతి క్లాస్ నుంచి తన కోసం ఎవరొచ్చారా అని హడావుడిగా వచ్చింది. సూర్యాన్ని చూడగానే ఒళ్ళంతా కంపరంగా ఉంది. మీరా? అవును నేనే, నవ్వుతూ అన్నాడు. ఏం పని మీద వచ్చారు? రాకూడదా? ఇంకా నాతో అవసరం ఏమిటి? పద, అలా గ్రౌండ్లో నడుచుకుంటూ మాట్లాడుకుందాం. అక్కర్లేదు, ఇంకా నీ మాటలు నమ్మదలుచుకోలేదు. నేను నీకేం ద్రోహం చెయ్యలేదు అని నువ్వనుకోగానే సరిపోయిందా? పేపర్ల వారు రాసింది నిజమని నువ్వు కూడా నమ్మావా? లోకం కోడై కూస్తోంది. నాకు లోకంతో పని లేదు. నన్ను ప్రేమించేవాడు, మరొకరితో సంబంధం ఉన్నవాడు నాకు అక్కర్లేదు. నాకు పెళ్లి కాకపోయినా నాకిష్టమే. నాకెవ్వరితోనూ సంబంధం లేదు. ఇంట్లోనే తెచ్చిపెట్టుకున్నావుగా. మా అంకుల్ గారు అమ్మాయి 4 రోజులు ఉండటానికి వచ్చింది. మీ భార్యగా ఏమీ తీసిపోదు. నేనెప్పుడు ఆమెను ఆ ఉద్దేశంతో చూడలేదు. నేను ప్రేమించింది, పెళ్లి చేసుకునేది నిన్ను. నాకు నువ్వు కావాలి. నాకు నువ్వు అక్కర్లేదు. నేనంటే ఇష్టం లేదు. నువ్వేమన్నా ఈ ప్రపంచ అందగాడివా? కాకపోతే ఉన్నత భావాలు కలవాడివి. అవి చూసి నన్ను నేను మోసం చేసుకున్నాను. ఇన్నాళ్ళు నీ వెంట తిరిగాను. నువ్వు మీ మామయ్య గారి అమ్మాయికి మాత్రం ద్రోహం చెయ్యవద్దు. నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవటానికి నిర్ణయించుకున్నాను. నీ ఆశలు వేరు, నా భావాలు వేరు. నీకంటే అందగాడిని, ఉన్నత భావాలు కలవాడిని పెళ్లి చేసుకుంటాను. రేపే నా పెళ్లి చూపులు. వస్తాను. ఇంకా నీతో మాట్లాడదలుచుకోలేదు. నీరజకు మాత్రం అన్యాయం చేయొద్దు అంటూ తన రిప్లై కోసం ఎదురు చూడకుండా చకచకా క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయింది. సూర్యం అవాక్కై అలాగే చూస్తూ ఉండిపోయాడు. తనను తాను సంభాళించుకొని బయటకొచ్చాడు. కాలేజీకి వెళ్ళలేక ఇంటికొచ్చాడు. తల గట్టిగా పట్టుకొని కుర్చీలో అలానే కూర్చున్నాడు. బావా, ఏమిటి రోజు కాలేజీకి ఎగనామం పెట్టావా? నీరజ అడిగింది. మాట్లాడలేదు. తలనొప్పిగా ఉందా? పరిస్థితి చూసి అడిగింది. జండూ బామ్ రాసి తలపట్టనా? వద్దు. తల పైకెత్తి అడిగాడు. కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. నీరజ ఆ చూపులకి భయకంపితురాలైంది. వినిపించుకోకుండా జండూ బామ్ రాసి తల పట్టింది. మందుబిళ్ళ వేసుకుంటావా? వద్దు. అన్నింటికీ వద్దు వద్దు అంటావేమిటి? మీరిద్దరూ గొడవపడ్డారా? ఆశ్చర్యంగా నీకెలా తెలుసు అంటూ ఆమె కళ్ళల్లోకి చూశాడు. నేను చూస్తుంటే అలా అనిపిస్తుంది. మా ఇద్దరికి ఏం గొడవలుంటాయి? నువ్వు ఎంత దాచినా నాకు మాత్రం తెలియదనుకుంటున్నావా? ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్తాను. వద్దు. ఎందుకని? జ్యోతికి పెళ్లి చూపులు. ఆ గొంతులో విషాదం ధ్వనించింది. అయితే ఎలా అయినా చెడగొట్టాలి. వద్దు. ఆమె సుఖం ఆమెది. తనను కాదు అన్నప్పుడు పశ్చాత్తాపపడాలే తప్ప వెంటపడకూడదు. దీనికి కారణం నేనే కదూ. అలా అని నేను అనలేదుగా. నువ్వు చెప్పకపోయినా నాకు అన్ని విషయాలు తెలుసు. జ్యోతిని నువ్వు కాకుండా ఎవరు పెళ్లి చేసుకుంటారో చూస్తానో. తప్పు. అలా మాట్లాడకూడదు. ప్రేమించేది ఒకరిని, పెళ్లి చేసుకోవటం మరొకరినేనా? తన ఆశయాలు నచ్చక బ్రతుకంటే తీపి పెరగవచ్చు. ప్రేమించిన వాడికంటే ఎక్కువ కాదు. ఇంకా నీతో మాట్లాడలేను. తలనొప్పి ఎక్కువగా ఉంది. కళ్ళు గట్టిగా మూసుకొని పడుకోబావా. నీరజ ఆలోచించసాగింది. ఎలా వీరిని కలపాలి? నీరజ బాగా ఆలోచించింది. జ్యోతి ఇంటికి వెళ్ళటానికే నిశ్చయించుకుంది. ఇల్లు అడ్రస్ ఎలా తెలుసుకోవాలి? తనకు తెలిసిన వారిని, పక్క వాటా వారిని అడిగింది. వాళ్లకు తెలియదంటే తెలియదన్నారు. ఇప్పుడెలా? బావని అడిగితే అసలే తలనొప్పిగా ఉంది. అమ్మో, కోప్పడతాడు. ఎలా అయినా వారిద్దరినీ కలపాలి. జ్యోతి పెండ్లి వేరొకరితో జరగకూడదు. తనేమైనా పర్వాలేదు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. అడ్రస్ కోసం ఇల్లంతా వెతికింది. ఎక్కడా దొరకలేదు. చివరికి బావ బీరువా మెల్లగా తెరిచింది. అందులో బావగారి డైరీ ఉంది. డైరీ తీసి చూసింది. ఇలా చూడటం తప్పే అని తెలిసి కూడా గత్యంతరం లేక చూసింది. జ్యోతి అడ్రస్ దొరికింది. చిన్న స్లిప్ మీద రాసి ఉంది. ఏమైనా జ్యోతితో తను మాట్లాడాలి. సూర్యం కాలేజీ నుంచి వచ్చి మరలా జాబ్కి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళగానే నీరజ ఆటో వేసుకుని జ్యోతి ఇంటికి వెళ్ళింది. జ్యోతి పెళ్లి చూపుల తంతు అప్పుడే పూర్తయింది. ఇంకా అలంకరణలో తన గదిలో ఉంది. నీరజ రావటంతో జ్యోతి కంగారు పడింది. జ్యోతి ప్యాంట్ షర్ట్లో కన్నా చీరలో నిజంగా ఎంతో అందంగా కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అలా బయటే నిలబడిపోయారు ఏమిటి? లోపలికి రండి. జ్యోతి నవ్వుతూ ఆహ్వానించింది. చాలా అందంగా ఉన్నారు. మీకన్నానా? ఏమిటి విశేషాలు? మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఎవరి సుఖం వారిది. అక్కడే పొరబడ్డారు. నన్ను ప్రేమించిన వాడు వేరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అతన్ని చూసి ఏడవాలా? బాధపడాలా? చావాలా? ఇవి పిరికితనమున్న ఆడవాళ్ళు చేస్తారు. నాకు ధైర్యం ఉంది. అంతకంటే మనోబలం ఉంది. అందుకే మరొకరిని చేసుకుంటున్నాను. ఇది తప్ప?
పెద్ద తప్పు. మనసు ఒకరికిచ్చి మనువు మరొకరితో జరగటం జీవితంలో ఆడదానికి అదొక నరకం కాదు, శాపం. దాన్ని సుఖం చేసుకోవటం మన చేతుల్లో ఉంది. అయితే సూర్యాన్ని మర్చిపోయారా? మీకు అన్యాయం జరగకూడదనేదే నా బాధ. నేను మీ విషయంలో చాలా తొందరపడ్డాను జ్యోతి గారు. మా బావ మీరు ప్రేమించుకున్న విషయం నాకు తెలియదు. ఆ రోజు హైదరాబాద్లో చైతన్యప్రభ ఇంటర్వ్యూలో నేనే కావాలని ఫోటో తీయించుకున్నాను. ఆ ఫోటో బావ వద్దన్న వాళ్ళ మ్యాటర్ కోసం ప్రచురించారు. మీరు ఇంత గొప్పగా ప్రేమించుకున్న తర్వాత మీ ఆశయాలకు నేను తలవంచుతున్నాను. బావతో నేను పోటీ పడదలుచుకోలేదు. మీరు ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు ఎవరో తెలియక సూర్యం నా భర్త అని చెప్పాను. అప్పటికి బావ నాతో మీ విషయం చెప్పలేదు. నువ్వు సరిగ్గా మాట్లాడలేదని బావ ఎంత బాధపడుతున్నాడో తెలుసా? 2 రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేయటం లేదు, నిద్రపోవటం లేదు. బావకు నువ్వు కావాలి, నీకు బావ కావాలి. మీ ఇద్దరి మధ్య ఆంతర్యాలు వేరు. మీ ఇద్దరి మధ్య ఆంతర్యాలు నేను సృష్టించాను. అందుకే మీ ఇద్దరిని కలపటం నా ధ్యేయం. నీరజ ఆశ్చర్యంగా అంది. అవును జ్యోతి గారు, మీ ఇద్దరూ మునుపటిలా మరలా కలవాలి. రేపే నాకు నిశ్చితార్థం. ఆ విషయం నాకు వదిలిపెట్టండి. ఎలా చేస్తావు? ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదుగా? మరి నీ పరిస్థితి? మీ ఆశయాల్లో నేను పాలు పంచుకుంటాను. నా జీవితం మీకే అంకితం చేస్తాను. నీరజ గారు, ఇంకా గారు అండీని పిలవద్దు. మనిద్దరం ఇప్పుడు అక్క చెల్లెళ్ళం. అక్క చెల్లాయి ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. నీరజ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. నీరజ, నాకిప్పుడు ఎంతో సంతోషంగా ఉంది అంది. నీకంటే నాకే ఎక్కువ ఆనందంగా ఉంది. బావగారిని తలుచుకుంటూ నిద్రపో. తెల్లవారేటప్పటికి అన్నీ జరిగిపోతాయి. ఇదిగో పెళ్లి కొడుకు తండ్రి అడ్రస్. జ్యోతి అడ్రస్ ఇచ్చింది. ఈ పెళ్లి జరగకుండా నేను చూస్తాను. నీ రుణం జన్మజన్మలకి మర్చిపోలేను. ఈ జన్మలోనే తీర్చుకోవచ్చు నవ్వుతూ అంది. నాకు సాధ్యమైతే నీకంటే ముఖ్యులెవరు? ఓకే, ఆ మాట అన్నావు చాలు. రేపు ఒకసారి ఇంటికి రా. అలాగే వస్తాను. మరలా ఇంటికి హడావిడిగా వచ్చి ఆకాశరామన్న ఉత్తరం ఒకటి తయారు చేసి నిడమానులో ఉన్న పెండ్లి కొడుకు ఇంటికి పోస్ట్ బాక్స్లో వేసింది. పొద్దున్న కవర్ విప్పి చూసుకున్నాడు. పరశురామయ్య గారికి నమస్కారం. ఈ ఉత్తరం ద్వారా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. నిన్న మీ అబ్బాయికి చూసి వచ్చిన జ్యోతి అనే అమ్మాయి ఇదివరలో సూర్యం అనే అబ్బాయిని ప్రేమించింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. పరిస్థితుల ప్రభావం మూలంగా మీ అబ్బాయికి జ్యోతిని ఇవ్వాలనుకున్నారు. మీకు ఒక్కగానొక్క కొడుకు. మీ వంశం ఇంకా అభివృద్ధి చెందాలంటే జ్యోతి లాంటి పిల్ల మీకు కోడలిగా తగదు. జ్యోతి పెళ్లి కాకముందే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఇలాంటి అమ్మాయి మీ కోడలు కావాలంటే నాకెలాంటి అభ్యంతరం లేదు. మీ శ్రేయస్సు కోరుతూ శ్రేయోభిలాషి. పరశురామయ్య గారు ఉత్తరం చదివి పరశురాముడిలా ఉగ్రుడయ్యాడు. ఇంకా నయం, నిశ్చితార్థం చేసుకోలేదు. తన వంశం ఇంకా అభివృద్ధి చెందాలి. జ్యోతి తన కోడలుగా పనికిరాదని వారికి ఇమీడియట్గా తెలిపాడు. అంతే, జ్యోతి పెళ్ళి కట్. జ్యోతి 2వ రోజు ఇంటికొచ్చింది. సూర్యం మంచం మీద పడుకోవటం చూసి, ఏమిటి దొరగారు అలకపాన్ పెక్కారు అడిగింది. సూర్యం ఏమీ మాట్లాడలేదు. మాటలు రావా? నీరజ ఇంట్లోంచి బయటకొస్తూ, బావ రాత్రి పొద్దుపోయే వరకు మెలకువగా ఉన్నారు, అందుకే పడుకున్నారు అంది. ఆలోచనలు ఎక్కువై ఉంటాయి చలోక్తిగా అంది. నీ గురించే కదా. ఏమిటి, మనం మాట్లాడుకోవటమేనా? మీ బావగారు మాట్లాడరేమిటి? మాటలు రావా? ఆ సంగతి ఏదో కనుక్కోండి. నేను ఇంతలో కాఫీ కలుపుకొస్తాను. లోపలికి వెళ్ళింది. హలో హలో, నా మీద కోపమా? చెయ్యి పట్టి కదిలించి అంది. మాట్లాడరా? సరే అయితే వెళ్ళిపోతాను. ఒక్కడుగు ముందుకు వేసింది. సూర్యం ఆమె చెయ్యి అప్రయత్నంగా పట్టుకున్నాడు. ఏమిటి, నా మీద కోపమా? కాదు, తాపం. మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ. క్షమాపణ చెప్పింది. కాదు, నేనే సారీ చెప్పాలి. ముందే విషయం చెప్పి ఉంటే ఇంత రభస జరిగి ఉండేది కాదు. అసలు తప్పంతా నాది. ఇంట్లో వాళ్ళ బాధపడలేక పౌరుషానికి నేను ఈ పెండ్లి చూపులకు ఒప్పుకున్నాను. అయినా పెళ్లి చేసుకునేదాన్ని కాదు. నీరజకు ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని నా మనసు నీతో మాట్లాడటానికి అంగీకరించలేదు. అందుకే నా బెట్టు చేశావు. పర్వాలేదు, నేనంటే చాలా ప్రేమే. గడ్డం కూడా పెంచేసి దిగులుగా ఉన్నారు. ఏ పని చేస్తున్నా నీ జ్ఞాపకాలు నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. ఇదేనేమో ప్రేమలోని మహత్యం. నవ్వుతూ, కాదు పైత్యం అన్నాడు. సాయంత్రం సినిమాకి వెళ్దామా? ఏ సినిమా? లైఫ్ లాటిస్. ఏ థియేటర్లో? నవరంగ్. నీరజ 2 కప్పులు కాఫీ ట్రేలో తెస్తూ, ఏమిటి బావగారు సినిమా అంటున్నారు? నేను కూడా రావచ్చా? నువ్వు లేందే సినిమాయే లేదు చెల్లాయి. సాయంత్రం ఫస్ట్ షోకి రెడీ అవ్వాలి. జ్యోతి నవ్వుతూ అంది. ఇద్దరికీ కాఫీ ఇచ్చింది. బావగారు మాట్లాడటం లేదు. నాకేం అభ్యంతరం లేదు. సినిమా ఒక్కటే కాదు,
సాయంత్రం భోజనం కూడా రాజదర్బార్లోనే. ఆల్ రైట్, సాయంత్రం ముందుగానే వస్తాను. సినిమా హాల్ దగ్గర కలుద్దాం. అలాగే జ్యోతి వస్తాను చెల్లాయి అంటూ నీరజకు చెప్పింది. అలాగే అక్క నవ్వుతూ గుడ్ బై చెప్పింది. జ్యోతి వెళ్ళిపోయింది. ఎప్పటి నుంచి ఈ అక్కా చెల్లెళ్ల బంధం? సూర్యం అడిగాడు. 2 రోజుల నుంచి. పర్వాలేదు, అందరూ అడ్వాన్స్గా ఉన్నారు. దొడ్లో నీళ్లు పెట్టాను, ఇక మంచం వదిలి స్నానం చేయి. అలాగే అంటూ సంతోషంగా బాత్రూంలోకి వెళ్ళాడు. ముగ్గురు ఆ రోజు ఇంగ్లీష్ సినిమా చూసి హోటల్లో భోజనం చేసి ఇంటికొచ్చారు. 2వ రోజు సాయంత్రం సూర్యం హడావిడిగా బయలుదేరుతున్నాడు. బావా, ఈరోజు ఆదివారం, ఏమిటి అప్పుడే బయలుదేరుతున్నావు? ఉద్యోగానికి కాదు, కృష్ణా బ్యారేజీ మీదకు వస్తావా? ఎవరెవరు? నేను, జ్యోతి. వస్తే నువ్వు. నేను రాను. ఏం పాపం? తలనొప్పిగా ఉంది. రాత్రి సినిమా అంత బాగుందన్నమాట. అవునవును అంటూ లోపలికి వెళ్ళి బెడ్ మీద వాలిపోయింది. ఇంతలో జ్యోతి వచ్చింది. ఏమిటి, నేను నీకోసం వస్తుంటే నువ్వు వచ్చేశావు? జ్యోతి ఎదురు రావటంతో ప్రశ్నించాడు. ఇంటి దగ్గర ఉండబుద్ధి కాలేదు. వెళ్దాం పదా. నీరజ తలనొప్పిగా ఉందట, రాలేనని పడుకుంది. ఇంట్లోకి వెళ్ళి నీరజను పరామర్శించింది. వెళ్దామా? రిక్షా పిలుస్తాను. వద్దు, సిటీ బస్సులో వెళ్దాం. సిటీ బస్సు హెవీ రష్, రిక్షా ఎక్కుదాం. రిక్షా ఎక్కి ఇద్దరు బ్యారేజీ చేరారు. బ్యారేజీ మీద నడుచుకుంటూ ముందుకు పోతున్నారు. ఇంకాస్త ముందుకు నడుద్దాం. అప్పుడే 30వ దిమ్మె దగ్గరికి నడిచాం. ఇంకా ఎందుకు బాబు, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఇంకా 4 దిమ్మెలు నడుద్దాం. ఎందుకు? 26వ దిమ్మె వరకు నడుద్దాం. అక్కడ స్పెషల్ ఏమన్నా ఉందా? టోటల్ 8 అంటే నాకు ఇష్టం. మీకు ప్రిన్సిపల్స్ చాలా ఉన్నట్టున్నాయి. కొన్ని అంకెలు అంటే నాకు ఇష్టం. మీకు ఏ నెంబర్ అంటే ఇష్టం? నా అదృష్ట సంఖ్య 8. ఎవ్వరూ ఇష్టపడరు. ఒకరి ఇష్టంతో నాకు పనేమిటి? నా ఇష్టం నాది. అది సరే, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. బాగా చదువుకుంటున్నారా? బ్రహ్మాండంగా. క్లాస్ రావచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. తమరు? చదవటం లేదు. ఎందుకని? డిగ్రీతో నేను మానేస్తాను. నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాకు మానేయక తప్పదు. నిన్ను పెళ్లి చేసుకునేది నేను. నా ఇష్టం. ఇష్టం మీదైనా పెళ్లి చేసుకున్న తర్వాత చదువుతాను. పెళ్ళైతే ఇంకా చదివినట్లే. అప్పుడు తీరిక ఉండదా? ఏదైనా పెళ్ళికి ముందే. పెళ్ళి కాకపోతే సూటిపోటి మాటలతో అందరూ వెక్కిరిస్తున్నారు. నాకు ఈ జన్మలో పెళ్ళి కాదని. ఇంట్లో అమ్మా నాన్న మంచమెక్కారు. అన్నయ్య తమ్ముడు నన్నేం చేయాలో ప్రశ్నగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో వాళ్లకు భారం కాకూడదు అనుకుంటున్నాను. అలాగే ఇన్ని రోజుల నుంచి నాతో చెప్పలేదు. చెబితే పెండ్లికి తొందరపడుతున్నారు అనుకుంటారు. అందుకనే చెప్పలేదు. ఆల్ రైట్, పరీక్షలైన వెంటనే పెళ్లి చేసుకుందాం. ఉద్యోగం? పాత ఉద్యోగం ఉందిగా. జీతం సరిపోతుందా? బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాను. 99% పాస్ కావచ్చు. అంతా నా అదృష్టం. నువ్వు దిగులు పడవద్దు. చెప్పుడు మాటలు నమ్మవద్దు. పరీక్షలైన వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. నాకేం దిగులు లేదు. మీ మీద నాకెప్పుడు నమ్మకమే. పరీక్షలు జాగ్రత్తగా రాయి. ఏ పని చేసినా నా మనసులో మెదిలేది మీరే. థ్యాంక్ యూ. పొద్దుపోయింది, ఇంటికి వెళ్దామా? పద, నడుద్దాం. మరలా బ్యారేజీ చివరి వరకు నడవలేను బాబు, కాళ్ళు పట్టుకుంటూ అంది. అయితే బ్యారేజీ మొదటికి వెళ్దాం. రామాలయం స్టేజ్ దగ్గర నంబర్ 20 ఎక్కి క్వార్టర్స్లో దిగుదాం. ఐడియా బాగుంది. చకచక బ్యారేజీ మొదటికి వచ్చి సిటీ బస్ ఎక్కారు. సూర్యం కాలేజీకి బయలుదేరుతూ వంటగదిలో ఉన్న నీరజను కేకేశాడు. నీరజ, నీరజ. ఏంటి బావా? వంటగదిలోంచి బయటకు వచ్చింది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేతులు కాల్చుకుంటావు? శుభ్రంగా హైదరాబాద్ వెళ్ళిపోరాదు. నీకేమైనా బాధగా ఉందా? నాకు కాదు, నీకే బాధ. అంకుల్ను మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. అంతా నీ ఇష్టమేనా? అవును. మొండిగా సమాధానం చెప్పొద్దు. నా మాట విను. శుభ్రంగా హైదరాబాద్ వెళ్ళిపో. సుఖంగా ఉండు. నాకు నా సుఖంతో పని లేదు. మరి నీకేం కావాలి? నువ్వు కావాలి. నా అభిప్రాయం ఎప్పుడో చెప్పానుగా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు. నిన్ను చూస్తూ నీకు సేవలు చేస్తూ బ్రతకగలను. ఎంతకాలం? నువ్వు ఉన్నంతకాలం. అంటే నీ ఉద్యమంలో నా ఊపిరి పోయినా పర్వాలేదు. నీరజ, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. అయితే నీవి కూడా పిచ్చి ఆలోచనలే కదా. నా జీవితం నా ఇష్టం, నాది అంతే. నువ్వు ఆడదానివి. ఆడదాన్ని అయినంత మాత్రాన పిరికి పందన అనుకుంటున్నావా? మగవాడికి ఆడది తోడు లేకపోతే ఏమీ సాధించలేదు. విజయవంతమైన ప్రతి మగవాడి జీవితం వెనుక స్త్రీహస్తం ఉంటుంది. అలాగే పతనమయ్యిన మగవాడి జీవితం వెనుక స్త్రీహస్తం ఉంటుంది. నీకు నా వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? నాకు నిన్ను చూస్తూ బ్రతకాలని ఉంది. పెళ్ళి కాకుండా ఇలా ఎన్నాళ్ళుంటావు? నాకు నువ్వు ఒక సహాయం చెయ్యాలి. నాకు సాధ్యమైందా? సాధ్యమైందే. అయితే తప్పకుండా చేస్తాను. చెప్పు.
ఇప్పుడు చెప్పను. కాదు చెప్పాలి. చెప్పకపోతే నా మీద ఒట్టే. సమయం వచ్చినప్పుడు చెప్తాను. కాదు చెప్పు నీరజ. నీ ప్రేమ నన్ను మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది. నీ కోరిక తీర్చకుండా నేను చచ్చిపోతే బావా. అవును నీరజ, నా మనసు ఘోషిస్తుంది. అయితే చెప్పను. చెప్పు నీరజ. నువ్వు చెప్పకపోతే నీ ప్రేమను నేను భరించలేను అని బలవంతం చేశాడు. 2 చేతులతో ఆమె భుజాలను పట్టుకొని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ రెట్టిస్తూ అడిగాడు. నీరజ ఆ చూపులకి తల వంచుకుంది. చెప్పు నీరజ, నీ మౌనంతో నన్ను పిచ్చివాణ్ణి చెయ్యకు. చేతిలో చెయ్యి వేసి చెప్పు బావా, నా కోరిక తీర్చుతానని చెయ్యి చాపింది. నీ కోరిక ఏదైనా నాకు సాధ్యమైతే తప్పకుండా తీరుస్తాను చెయ్యి వేసి చెప్పాడు. బావా, నువ్వు జ్యోతిని పెళ్లి చేసుకుంటున్నావు అవునా? అవును. నాకెలాంటి అభ్యంతరం లేదు. మీ ప్రేమ అన్యోన్యం, అమర ప్రేమ. మీ ఆశయాల్లో చివరి కోరిక ఏమిటి? చచ్చిపోవటం. ఇలా అడుగుతున్నానని బాధపడవద్దు. నీ ఆఖరి ఘడియల్లో నన్ను తల్లిని చేయి బావా. నా కోరిక తీర్చు బావా. నీరజ, ఏమిటి పిచ్చి కోరిక? ఇది నా మనసులోని సరికొత్త కోరిక. నిన్ను పొందకపోయినా నీ రూపాన్ని ఆజన్మాంతం చూసుకోవాలనుంది. నీ ఊపిరి, నీ రక్తంతో మరో జీవికి ఊపిరి పోసి మీ ఉద్యమాన్ని చైతన్యం చేయాలని ఆశగా ఉంది. నా ఆశయాల్లో మొదటి సిద్ధాంతం పిల్లలకి తండ్రి కాకపోవటమే. నువ్వు పెళ్లి చేసుకున్నా నీ భార్యకు పిల్లలు పుట్టకూడదు. జ్యోతిని పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి ఆమెకు పిల్లల్ని కనే ఛాన్స్ లేదు. ఆల్రెడీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది. ఆ అవకాశం నాకివ్వు. నా కోరిక కాదనకు. లోకం నిన్ను వేలెత్తి చూపుతుంది. మగవాడు తోడు లేకుండా పెళ్లి కాకముందే పిల్లలు పుట్టారంటే నిన్ను అసహించుకుంటుంది. రేపు పిల్లలు పుడితే నాన్న ఎక్కడికి పోయాడు అని నీ పిల్లలు వేసే ప్రశ్నకు జవాబేం చెప్తావు? బాబు, మీ నాన్న చిరంజీవి. అలాంటి ఉద్రిక్త రక్తాన్ని పంచుకొని పుట్టావు నువ్వు. సంతోషించు. అలాంటి మంచి మనిషి మీ నాన్నగా దొరకటం నీ అదృష్టం. నువ్వు కూడా చైతన్యవంతమైన జీవితం గడపాలి. మీ నాన్నలాగా విప్లవమూర్తిగా ఆరాధించాలి. ఈ లోకం నిన్ను కొనియాడాలి అని ధైర్యం చెప్తాను. నీ ప్రేమతో నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావు. చేత్తో జుట్టు పీక్కున్నాడు. కాదు, నీ మంచితనానికి గొప్పతనానికి నా జీవితాన్ని అంకితం చేయాలనుకుంటున్నాను. దానికి ఒక లిమిట్ ఉంది బాధగా అన్నాడు. అయితే నా కోరిక కాదంటావా? అలా అయితే నేను ఇప్పుడే కృష్ణా బ్యారేజీ 26వ దిమ్మ దగ్గర దూకి చచ్చిపోతాను ఏడుస్తూ అంది. నీరజ, బాగా ఆలోచించుకో. 26వ దిమ్మ దగ్గర నీళ్లు కూడా ఎక్కువ. టోటల్ 8. ఎంత అదృష్టమో, అన్నీ కలిసి వస్తాయి. నీ కోరిక బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాను. అప్పటిదాకా టైం కావాలి. పిచ్చి బావా, మొన్నటిదాకా ముద్దివ్వటానికి ఆలోచించి ఆ ఛాన్స్ మరొకరికి పర్మనెంట్ చేశావు. అప్పుడు నేను బాధపడలేదు. ఈ చిన్న కోరిక కూడా కాదన్నావంటే మీ మగవాళ్ళు ఎవరన్నా వింటే నవ్వుతారు. ప్రపంచంలో ఏ అందమైన ఆడదన్నా కన్నుగీటి పిలిచిందంటే మీ మగవాళ్ళు లైన్లో నిలబడతారు. నువ్వేమిటి బావా, ప్రతిదానికి ఆలోచించాలి అని టైం వేస్ట్ చేస్తావు? ఆడదాన్ని నాకు లేని పిరికితనం నీకెందుకు? నాకు అన్ని బాధ్యతలు తెలుసు కనుక. కాలేజీకి టైం అవుతోంది. మరలా వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళిరా. మౌనంగా కాలేజీకి వెళ్ళిపోయాడు. ఇంతలో పోస్ట్ వచ్చింది. మొత్తం 4 ఉత్తరాలు వచ్చాయి. 2 తనకు, 2 సూర్యానికి. తనకు వచ్చిన 2 ఉత్తరాలు, ఒకటి డాడీ నుండి, మరొకటి అంకుల్ నుండి. సూర్యానికి వచ్చిన 2 ఉత్తరాలు పత్రికల నుండి వచ్చాయి. 2 ఉత్తరాలు డ్రాయర్ మీద పెట్టింది. తన 2 ఉత్తరాలు మంచం మీద పడుకొని ఒక్కో ఉత్తరం చించి చదవసాగింది. ప్రియమైన నీరజకు మీ డాడీ రాయునది. నువ్వు విజయవాడ వెళ్ళి నెల కావస్తోంది. ఇంతవరకు ఉత్తరం రాయలేదు. కారణం తెలియదు. మీ బావను ఎంతవరకు మచ్చిక చేసుకున్నావు? ఏమన్నా మునిపటికి ఇప్పటికీ మారిపోయాడా? అతన్ని మార్పు చేసే ధైర్యం, సాహసం నీ దగ్గరే ఉంది. సూర్యం కోపంలో ఏమన్నా సర్దుకుపో, బాధపడవద్దు. నీకు కాబోయే భర్త సర్దుకుపోవాలి. ఎలా అయినా సూర్యాన్ని మరలా హైదరాబాద్ తీసుకురావాలి. మనలో కలిసిపోవాలి. ఆ పిచ్చి జాడ్యం వదిలిపోవాలి. డబ్బు గురించి మీరేమీ ఇబ్బంది పడొద్దు. బ్యాంక్ చెక్స్ సంతకం చేసి పంపుతున్నాను. మీకు కావలసినంత వాడుకోండి. మీకెప్పుడు నా సహకారం ఉంటుంది. అర్జెంట్ అయితే ఫోన్ చేయి. మీ డాడీ ఆనందరావు. నీరజ కళ్ళ వెంట కన్నీళ్లు బొటబొట రాలాయి. 2వ ఉత్తరం చింపింది. ప్రియమైన నీరజ కోడలికి, మా వాడిలో మార్పు ఎంతవరకు వచ్చింది? ఎలాగైనా వాడిని మన లోకంలోకి తేవాలి. ఒకసారి మన ఇంటికి తీసుకురా. వాడు లేకపోతే నేను బ్రతకలేను. ఎప్పటికప్పుడు ఉత్తరాల ద్వారా తెలియజేస్తుండు. మీ రాక కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాం. నీ ప్రయత్నం ఎంతవరకు విజయవంతమైందో వివరంగా తెలియచేయగలవు. మీ అంకుల్ సుందర్రావు. నీరజ
దిండ్లో తలపెట్టి వెక్కి వెక్కి ఏడవసాగింది. కళ్ళు ఎర్రగా మారిపోయాయి. బావను తన వైపుకు కాదు, తను బావ వైపు పూర్తిగా మారిపోయింది. డాడీకి, అంకుల్కి, ఆంటీకి ఏం సమాధానం చెప్పాలి, ఎలా మార్పు తేవాలి ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించింది. సాయంత్రం సూర్యం రాగానే 2 ఉత్తరాలు అందించింది. ఒక ఉత్తరం చైతన్య ప్రభ నుంచి, కథ ప్రచురించినందుకు రెమ్యునరేషన్, మరో కొత్త కథ రాయమని ప్రోత్సాహం. 2వ ఉత్తరం ఆకాశవాణి నుంచి, తన కవితలు ప్రసారం చేస్తున్నట్లు డేట్స్ ఇస్తూ లెటర్. రికార్డింగ్ కొరకు వచ్చే నెల 20వ తారీఖున రమ్మని రాశారు. తనకెంతో ఆనందంగా ఉంది. ఏమిటి, బావగారి ముఖం ట్యూబ్లైట్లా వెలుగుతోంది, ఇదంతా నీ సహకారమే అంటూ పత్రిక వాళ్ళు పంపిన చెక్కు, ఆకాశవాణి లెటరు అందించాడు. రెండూ చూసి సంతోషించింది. మధ్యలో నా సహకారం ఎందుకు, మూతి తిప్పింది. నువ్వు లేకపోతే వంట పనిలో నిమగ్నమై కథలు కవితలు రాసే తీరిక ఉండేది కాదు కదా. నీ జీవితంలో నేను వంట మనిషిగా మిగిలాను, సంతోషం. బాధగా ఉందా? లేకపోతే ఏమిటి బావా, పరీక్షలు పట్టుమని 10 రోజులు లేవు, ఇంకా కథలు కాకరకాయలు అనుకుంటూ కూర్చుంటే ఇంక నువ్వు పాస్ అయినట్లే. నువ్వు ఉండగా నాకేం భయం లేదు. అంత నమ్మకమా? రాత్రి అలారం మోగిన తర్వాత నేను లేవకపోతే సాగదీసైనా లేపి పుస్తకం ఇస్తున్నావుగా, అంత మెలకువ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? నాకు అసలు నిద్ర పట్టడం లేదు. కారణం, నీ దగ్గర బాధ్యత నేర్చుకుంటున్నాను, క్రమశిక్షణ అలవర్చుకుంటున్నాను. ఇది ఏ సినిమాలో డైలాగ్? సినిమాలు చూడటం మానేశా. ఏం పాపం? జీవితం నేర్చుకుంటున్నాను. సినిమాకి వెళ్దామా? నేను రాను. ఎందుకని? పరీక్షలైన తర్వాత వెళ్దాం. అలాగే, టైం అవుతోంది, నేను వెళ్తానంటూ పుస్తకాలు డ్రాయర్ మీద వేసి టాయిలెట్ అయ్యి బయటకు వెళ్ళిపోయాడు. సూర్యం వెళ్ళిన వంక తదేకంగా చూస్తూ తనంతాను మర్చిపోయి కలలు కంటూ కూర్చుంది. కథ కొనసాగుతుంది.